బడ్జెట్, ఇదిగో ఇంత బడ్జెట్ అని పేపర్ మీద వేసుకున్నాం. ఇక్కడే ఉన్నాడు అశోక్, పాప వాళ్ళిద్దరు కూర్చొని వేసుకున్నారు. నేనేమి ఇంటర్ఫీర్ అవ్వదు ఈ సినిమా, ఎవ్రీథింగ్ పాప చూసుకున్నది. ఏదైతే పేపర్ మీద బడ్జెట్ వేసామో అదే జరిగింది. కాకపోతే ఇక్కడ రాఘవేంద్ర గారు ఒక మాట అన్నాడు, ఒక హీరోకి ఎంత వ్యాపారం ఉంటుందో అంతే ఖర్చు పెట్టాలి అని. చూడు సోదరా, నా బిడ్డకు నేను ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకున్నాను, నువ్వు ఒక బడ్జెట్ వేసావు, ఇలా కాదు, దీనిలో ఇంకా కొంత ఎక్కువ ఖర్చు పెట్టు, సాంగ్స్ ఇంకా నాకు రిచ్గా కావాలి. వ్యాపారం ఈ హీరోకింత ఈ హీరోకింత అని తెలిసిందే, అయినా సరే ఐ వాంటెడ్ టు స్పెండ్ మై మనీ అని చెబితే చేయలేదు ఆయన. మళ్ళీ పాపతో చెప్పాడు, ఏంటి మీ డాడీ ఇలా అంటున్నారని. మళ్ళీ పాపను కేకలేశాను, నాకు అనవసరం, నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలి, బడ్జెట్ వేసాం, సాంగ్స్కి ఇంకా కొంచెం ఖర్చు పెట్టమంటే అతి కష్టం మీద ఇక విసుక్కొని కొంచెం ఖర్చు పెట్టాడు. ఎంతమంది దర్శకులు ఉన్నారో మీకు తెలుసు. ఈ విషయంలో రాఘవేంద్రరావు గారికి ఎప్పుడూ చెప్పాను, నేను ఎప్పుడూ రుణపడి ఉంటూ ఉంటాను. జూలై 1న విడుదల చేయాలని అనుకుంటున్నామని ఎందుకంటున్నానంటే, భగవంతుడి పైన ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ జూలై 1 అని అంటే, నువ్వెవడరా, నేను ఒకడు పైన ఉన్నాను, అంతా నువ్వే డిసైడ్ చేస్తావేంటి అనుకుంటాట. అందుకని 99% అనాలట. ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది, అన్నీ బాగున్నాయి అని చెబితే తప్ప భగవంతుడు ఆశీర్వదించడని సూక్తి. అందుకని 99% ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుని ఆశీస్సులతో జూలై 1న విడుదల అవబోతోంది. ఇంతకుముందు రిలీజ్ అయిన మనోజ్ పిక్చర్లు ప్రింట్ల కంటే కూడా ఇది ఎక్కువ ప్రింట్లు ఉంటాయి. ఈ పిక్చర్లో నటించినటువంటి తోటి నటీనటులు ప్రతి ఒక్కరూ నా టైమింగ్లో వచ్చి నాకెంతో సహకరించారు, టాప్ టు బాటం. స్పెషలీ థ్యాంక్స్ టు మ్యూజిక్ మన కీరవాణి గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తాప్సీ నూతన పరిచయం, పాపే సెలెక్ట్ చేసింది, దాన్ని ముద్ర వేసింది రాఘవేంద్రరావు గారు. ఎస్ షీఈస్ గుడ్, మనకు పనికొస్తుంది, మనకు ఎటువంటి అమ్మాయి కావాలి అని. షీ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, బ్రహ్మాండంగా చేసింది. అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ట్రాగా మాట్లాడినట్లు లెక్క, రేపు పిక్చర్ చూస్తారు. అన్నిటికంటే మించి క్రమశిక్షణ, డిసిప్లిన్, ఐ లైక్ ఇట్. చదువు కంటే ముందు డిసిప్లిన్. నాకు ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చి ఒక డిసిప్లిన్గా ఒక ఫ్యామిలీ గర్ల్ అయిపోయింది ఈరోజు మా ఫ్యామిలీలో. వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్, వండర్ఫుల్ డిసిప్లిన్ గర్ల్. అదే ఐ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. తాప్సీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నాకు చాలా సంతోషంగా ఉంది, నా సినిమా ఇంకో 10 days లోపల మీ అందరి ముందుకి రాబోతుందని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఆడియో ఫంక్షన్ రోజు కూడా మెయిన్ వాళ్ళని థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను, ఎస్పెషలీ మై డాడీ. వాట్ అ బ్లెస్సింగ్ అండి, నేను చెప్పుకోవడం కాదు, బట్ నన్ను దగ్గరుండి నేను కేకలు పెట్టినప్పుడల్లా ఆయన విని, ఆయన కేక పెట్టినప్పుడు నేను విని, నన్ను ఒక ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లాగా కాకుండా నన్ను గైడ్ చేస్తూ, ఈ మూవీ అసలు అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాను, అంత సరదాగా జరిగింది అసలు మొత్తంగా. అండ్ దానికి కారణం రాఘవేంద్ర అంకుల్. ప్రతి చిన్న విషయం కూడా నన్ను అడిగే చేసేవాళ్ళు. ఐ మీన్ హీ డస్ నాట్ హ్యావ్ టు ఆస్క్, అడగాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పి నేను ఇది చేస్తున్నాను అని చెయ్యొచ్చు అంకుల్. బట్ ప్రతి చిన్న విషయం నన్ను అడిగి, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా అలా చేస్తే ఎలా ఉంటుంది, నీ ఒపీనియన్ ఏంటి అని. ఆయన తీసిన 100 సినిమాల ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఒక్క సినిమాలోనే ఇచ్చినట్టు ఫీల్ అయ్యాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, ఐల్ బీ ఎవర్ సో గ్రేట్ఫుల్. ఇంత బ్యూటిఫుల్గా నేను నా ఫస్ట్ సినిమా మీతో చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. And I'm acting in his son's movie, in first Telugu movie as Prakash Ane cinema. I'm very very grateful. And technicians andaru, Gopal Reddy uncle gaani, Marthand garu gaani, Kirwani uncle gaani, asalu enta cooperative ga, flawless ga panchesaru ee cinema ki. Thank you so much. And Ashok, thank you for ninnu torture pettinandukalla nannu bharinchinanduku. And my hero Manoj, and just thank you Manoj for being so professional and
you know, my younger brother. Um, and I'm very proud of him. ఈ సినిమా చేసినంతసేపు యూనో అంకుల్ రాఘవేంద్ర అంకుల్ మనోజ్ చేసినందుకల్లా వీడు సామాన్యుడు కాదనేవాడు అన్నిటికీ. మేము అసలు కొద్దిసేపు ఆ సినిమా పేరు కూడా అదే పెట్టాలనుకున్నాం, వీడు సామాన్యుడు కాదు అని. బట్ డాడీ మనోజ్ కాంబినేషన్ చూస్తే సినిమాలో మీరే చూస్తారు. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్. రాఘవేంద్ర అంకుల్ డాడీ కాంబినేషన్ గురించి ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు అసలు సెట్స్లో నవ్వింది మేము ఫుల్ డే. అండ్ దెన్ తాప్సీ, ఇండస్ట్రీకి ఒక మంచి ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని ఐ హోప్ ఐ యామ్. రాఘవేంద్ర అంకుల్ దగ్గరుండి తన్ని గ్రూమ్ చేసి టుడే మీ ముందుకు తీసుకొస్తున్నాం అంటే, ఎంత ఎంకరేజ్ చేసి తీసుకొస్తున్నాం అంటే, బికాస్ వీ రియలీ బిలీవ్ ఇన్ హర్ టాలెంట్. తనకున్న డిసిప్లిన్, క్రమశిక్షణ, దీక్ష. షీఈస్ గోయింగ్ టు గో అ వెరీ లాంగ్ వే అండ్ ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాంగ్స్ ఇంత మంచి సక్సెస్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ మమ్మీ ఫర్ నేను తిన్నప్పుడల్లా ఫుడ్ తీసుకొచ్చి టైంకి పంపించినందుకు. Good morning, everyone. Um, I've thanked everyone whenever I've come for a public appearance. First of all, yes, he doesn't want me to say him uncle. So, my dear friend, yes, the collection king, Dr. Mohan Babu Garu, thank you so much for accepting me as a part of your family. And uncle, yes, I can call you uncle, right? Raghavendra Rao uncle, for grooming me and for teaching me so much about acting. First movie, I mean, he shows his heroines at his best. What more could I ask for as a debut? My producer, my true mentor in every sense. No words are enough to thank her. And my co-star. Thank you so much to him to make things so comfortable for me on sets, in front of camera. To all of you for loving me so much, thank you so much. I mean, you expect so much from me. I hope I live up to your expectations. Thank you so much for an amazing response from all of you. And Ashok, thank you so much for taking good care of me. Thank you, everyone. Yeah, one important thing. Gopal Reddy uncle, he's not here, but he's shown me amazingly beautiful in front of screen. It's all his magic. I hope you all like it. Thank you. Most important, it's a musical. So songs, I can never have enough of songs. Every time I'm in the car, I'm hearing my songs over and over again. Lakshmi is like, how many times will you hear the same song? But you know, even though it's not my language, I love the music so much. I can hear it so many times. So great by the great music director Kiravani uncle. I met him. He's an amazing person, sweetheart. So thank you to him also for giving an amazing music to this movie. Thank you. అందరికి నమస్కారం. రాఘవేంద్ర అంకుల్తో సినిమా చేయడం నాకు చాలా అదృష్టం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికంటే సినిమా రిలీజ్ అయ్యేది మాట్లాడితే ఇంకా చాలా ఉంటుంది మాట్లాడేదానికి. అండ్ డైరెక్షన్ చేసినంతసేపు నాకు ఒక డైరెక్టర్తో చేస్తున్నట్లేదు, ఒక దేవుడు వచ్చి డైరెక్షన్ చేస్తున్నట్టుంది. అంత కంఫర్టబుల్గా, అంత హ్యాపీగా జరిగింది. అండ్ కీరవాణి అంకుల్ మ్యూజిక్ కానీ, గోపాల్ రెడ్డి గారు చూపించిన విధానం కానీ A to Z ఈ సినిమాలో ప్రతి ఒక్కటి ఒక మంచి మెమరబుల్, ఒక గుర్తుండిపోయేలాగా, జీవితాంతం హ్యాపీగా ఉండేలాగా ఒక సన్నివేశాలు జరిగాయి. అండ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేస్తారని అందరిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా అండ్ పబ్లిక్. మేజర్ చంద్రకాంత్ తర్వాత నాన్నగారితో కాంబినేషన్లో చేయడం, అది రాఘవేంద్ర అంకుల్ డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీ యాక్చువల్లీ. నాన్నగారితో ఫస్ట్ చేసే ముందే నేను అంకుల్ డాడీతో చేయాలని నాకు టెన్షన్. అంకుల్ ఏదో చేయాలంటే నువ్వు రా, అక్కడ మనమే, నువ్వు రా అని చెప్పి ఫస్ట్ రోజే అంకుల్ నన్ను చాలా కంఫర్టబుల్ చేసి ఆ ఫీలింగ్ తీసి ఇద్దరితో బాగా పర్ఫామ్ చేయించుకున్నాను.